నేను నిన్ను తోసివేసే దేవుడు కాదు. నేనెంత మాత్రం బయటికి తోసివేసే దేవుడిని. హల్లెలూయా. అందుకు ఈ క్రిస్మస్ లో, ఈ జాయ్ క్రిస్మస్ లో ఒకవేళ దేవుని విడిచిపెట్టిన తిరిగి ఉంటే, పాపంలో మరలా కలిసిపోయి ఉంటే, ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, దేవుడు అన్నాడు, ఇదిగో మరలా నువ్వు నా దగ్గరికి వస్తే నేను ఎంత మాత్రం దోషిస్తాను. ఆమేన్. ఈ రోజు నుంచి ఒకవేళ నువ్వు కానీ దేవునికి దూరం అయిపోయి కానీ తిరిగి ఉంటే, నీ హృదయంలో ఈ వాక్యం ఉంటుండగా, నీ హృదయంలో ఈ వాక్యం నీ హృదయంలోకి వెళుతుంటే, దేవుడిని నీ హృదయంలో ఉంచేందుకు, ప్రభా నేను ఎన్నటికాడికి నేను మారున్నాను, నన్ను మర్చినా కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు కాబట్టి సజ్జుడికి ఈ రోజు ఈ జాయ్ క్రిస్మస్ పాల్గొన్నానయ్యా. మరలా ఇంకానైనా మరలా నూతనమైన క్రిస్మస్ గడిగి పెట్టేటప్పుడు 52 ఆదివారాలు నేను ఎన్నటికాడికి నేను ఇంకా మారనయ్యా. నేను అంటాను, 52 ఆదివారాలు ఎవరైతే మానకుండా వెళ్తారో వాళ్ళ జీవితం ఎప్పటికైనా సంతోషంగానే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే మందిరాన్ని మానేసి ఇష్టానుసారం చేస్తావు, ఖచ్చితంగా నువ్వు ఎవరి చేతిలో పడబోతావు తెలుసా? సాతాను చేతిలో పడబోదు. అందుకే ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజు ప్రార్థన చేయలేకపోతున్నారంటే నువ్వెవరు ఆదరణలో తెలుసా? సాతాను ఆదరణ. ఒకప్పుడు గంటల తరబడి నీ భర్త మాట్లాడానికి గంటల తరబడి వాక్యం చదువు, నీవు ఈ రోజు వాక్యం చదవకుండా, ప్రార్థన చదవకుండా, చేయకుండా ఇంకా నువ్వు ఇదిగో ఈ లోకానుసారం జీవిస్తున్నావంటే, నువ్వు ఎవరు ఆదరణలో ఉన్నావంటే ఇదిగో సాతాను ఆదరణలో ఉన్నావు. నశించిన వారు రక్షించిన దేవుడు ఈ లోకానికి వస్తే నశించిన వారు భారం లేకుండా ఈ లోకానుసారంగా జీవిస్తున్నావంటే నువ్వెవరు ఆదిలో ఉన్నావంటే సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, అరబల శంతల గదన హసిహంతెర గల అపోస్తల కార్యములు 1వ అధ్యాయము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా నీవెవడవని అడుగుగా నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము. ఎవరిని చూడక నిలవబడి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయేది గనుక వారిని చెయ్యి పట్టుకొని ఈ ధనుసు. ప్రభువా, అదే చదివి కదా, నువ్వు ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన నీవు హింసించున్న యేసు. చక్కగా ఇంకా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి సేవకులకి అర్థమయ్యే విధంగా ఆ స్వరమును దేవుడు అనుగ్రహించింది. నువ్వు కడగడ చదివేసావనుకో దీంట్లో ఉన్న మర్మం అని చెప్పలేను. మీరు చదివే బిడ్డలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పాఠం ఎలా చదివేస్తారో ఈ కథ, ఈ వాక్యం ఎలా చదవాలంటే నేను చదువుతాను చూడు ఒకసారి. 5వ వచనము 9వ అధ్యాయము 5వ వచనము. ప్రభువా నీవెవడవు అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ప్రభువుని ఎవరు అడుగుతున్నారు అంటే సౌలు అడుగుతున్నాడు. సౌలు ఎటువంటి వాడంటే ఈ లోకములో ఉన్న క్రైస్తవులని హింసించే దేవుడు. రీలా శంతరగదన హరియంతెలగద రేఖల తిరియా శలగరన మహాశీక తెలియమా నీలకొచ్చిన దేవుడు నీలోకొచ్చేది ఆటోమేటిక్గా. వాక్యము అర్థమైన రీతిలో వెళ్ళేటప్పుడు నీలోకి వచ్చేది దేవుడు. ఖచ్చితంగా నీలో రాకపోతే మా మీటింగ్ అవ్వదు. సరిగ్గా కూర్చోండి ఫస్ట్. సరే చిన్న పాస్టర్ సరే. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కట్టుకో ఫస్ట్. హోల్డ్ యువర్ హ్యాండ్. సీరియస్లీ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. Seriously listen to word of God. Don't disturb. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు హింసించున్న యేసు. ఈ క్రిస్మస్ లో మనం వెళ్ళిపోతున్నాం. ఇంకొక ఎన్ని గంటల్లో వెళ్ళిపోతున్నాం అంటే 10:28.
ఇంకొక గంట 2 గంటల్లో మనం ఏమైపోతున్నామంటే ఖచ్చితంగా మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆ సౌలు అనే వ్యక్తి ఎవరంటే నీవు నేనే. నీ మాట ద్వారా ఇంత చెప్పాను కదా, దయచేసి నేను అన్నప్పుడు నేను మాట ద్వారా ఎవరిని చేశాను? దేవుడిని హింసించాను. నా బిడ్డలు నేను అన్నానంటే నేను దేవుడిని చెప్పాను, అది గురించి బాధపడే అవసరం. ఆడు ఎవరిని ఇష్టపడి చేస్తున్నాడు? హోలీ స్పిరిట్ ఇష్టపడి చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే బుద్ధి చెప్పు, గద్దించి, వాక్యం వచ్చి సరైన మార్గంలో పెట్టమన్నాడు. కాబట్టి అది నా తప్పు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సరిగ్గా లేనప్పుడు నేను ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాను? ఆగిపోమని. ఎందుకని తెలుసా? బయటికి తిరిగి వాళ్ళు ఎవరంటే సాతాను. మధ్యలో ఫోన్ పట్టి వచ్చిందని ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయాడు ఎవరంటే సాతాను. మధ్యలో నువ్వు ఫోన్ వాట్సాప్లో చేతులకి వాట్సాప్ చూస్తున్నావు, వాడు సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి బైబిల్ గ్రంథం ఏబు గ్రంథం మీరు చదివితే దాంట్లో అంటాడు, ఇదిగో సాతానా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చానంటే దేవుడు అడిగితే నేను ఈ లోకం అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. అటు ఇటు తిరుగుతున్నామంటే చర్చలోకి వచ్చి మొబైల్ చూస్తున్నామంటే చాటింగ్ చేస్తానంటే ఎవరు పెట్టమంటే సాతాను. అందుకు ఈ ఫోన్ ఏమైపోవాలంటే చర్చలోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోవాలా, సైలెంట్లో పడిపోవాలి. నీకు ఎవడో ఎమ్మెల్యే ఫోన్ చేయడు, ఎవడో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయడు, ఎవరు చేస్తాడు తెలిసి అప్లోడ్ చేస్తాడు, లేదా కస్టమర్ కేర్ చేస్తాడు. దానికి ఏదో బిల్డప్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏదో పెద్ద ఫోన్ వచ్చేసినట్టు మధ్యలో వాక్యం వినేసి అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకు అన్న నీ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? ఆత్మావేశంతో 1 word from God change your life. నేను MBA చేసిన ఆ జ్ఞానం నాకు ఇక్కడ రాదు. దేవుని ఆత్మ స్వరం ఏదైతే అనిపిస్తాడో ఆ స్వరమే మీకు అనిపిస్తాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేసినోని కాదు, ఎక్కడికి వెళ్ళి BTHL చేసినోని కాదు, ఎక్కడికి వెళ్ళి ఏది ఎవరి దగ్గరికి వెళ్ళి సేవకుల దగ్గరికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర తప్పిది పొందిన కాదు. దేవుడు చెప్పిన మాట విని ఒకే ఒక రోజులో 1,15,000 జీతాన్ని విడిచిపెట్టేసినండి. దేవుని అప్పుడు అడిగా, ప్రభా నాకు వాక్యం చెప్తాం రాదు, నాకు ప్రార్థన చేయటం రాదు అంటే అప్పుడు అన్నాడు, నిర్గమకాండం 4:12 అన్నాడు, అరే నువ్వు వెళ్ళురా, మోషే వెళ్ళినట్టు నువ్వు వెళ్ళు, నువ్వు ఆ సమయంలో నువ్వు ఏది బోధించాలో నేను అది నీకు బోధిస్తాను, నువ్వేం మాట్లాడాలో ఆ మాటలు నీకు నేను బోధి. అందుకే ఎక్కడికి వెళ్ళి అలా నిలబడితే చాలు వాక్యము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన రేమోడు ఆయన ఇస్తాడు. ఆ రేమోడు మీకు అందుకే ఒకే మాట చెప్పా. ఒక మాట ఏంటంటే నా చిత్తము నెరవేర్చడానికి, నా ఇష్టం నెరవేర్చడానికి నీ లోకంలోకి రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ఒకే మాట తీసుకున్నాను. కానీ దేవుడు ఎన్ని అంశాలు మీ దగ్గర తీసుకొస్తున్నాడంటే అవన్నీ మీ జీవితాన్ని మార్చడానికి. అదొక ప్రత్యక్షత. హల్లెలూయా. నేను చెప్తున్నా మీకు దగ్గర గంట 10 నిమిషాలు అయిపోయింది. మీకు ఈ 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పినట్టు ఉంది వాక్యం. నేను మొదలుపెట్టి గంట 10 నిమిషాలు అయిపోయింది వాక్యం. కానీ మీకు ఎలా చెప్పకుండా తెలుసా? అప్పుడే అయిపోయినట్టు ఉంటుంది. ఎందుకని? బోర్ ఉండదు. దేవుడు చెప్పేటప్పుడు అది ఇంకా దాన్ని ఏమంటారంటే నిర్లక్ష్యం రాదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏమో తెలుసా, ఇంకెంతసేపు అనే ఆలోచన రానే రాదు. ఇంకేం మాట్లాడతాడని నీ హృదయంలో ఆత్మ ఏం చేస్తా తెలుసా? ఆశపడతా ఉంటుంది. హల్లెలూయా. అందుకు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి ఏమన్నా తెలుసా? టైయాన్ని చూసే వ్యక్తులుగా మనం ఉందాం. ఆమె ఆ టైం తెలియదు దేవునితో. నేను ఇక్కడ గంటల తరబడి కలుగుతాను. పొద్దున్న వచ్చేస్తే సాయంత్రం దగ్గరికి వెళ్తే అసలు ఎప్పుడైపోయిందో ఇది తెలియదు నాకు. పొద్దున్న నుంచి అసలు ఈ రోజు ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. ఈ రోజు అసలు అలా ప్రతిరోజు అంతే. అయితే ప్రార్థనలో ఉంటాను, లేకపోతే పరిచయంలో ఉంటాను. సోది ముసలమ్మ ముచ్చట పెట్టుకొని సినిమాలు చూసుకుంటూ, లేకపోతే సీరియల్స్ చూసుకుంటూ, ఆ కొంపకు 2 రోజులు వెళ్ళి ఈ కొంపకి వెళ్ళి చేయను. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళిన కానించి నీ విలువ పోతుంది. ఎందుకని తెలుసా? నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ బాధలు చెప్పేవనుకో, అరే బాబు పలానా అమ్మాయి వచ్చిన దగ్గరికి వాళ్ళ కొడుకు వెళ్ళాలంటాడంట, అలా ఆయన వెళ్ళంటాడంట, ఇదిగో అలా ఆయన ఇలా చేస్తాడంట అని ఏ రోజు దగ్గరికి వెళ్ళి చెప్పేవనుకో, ఈ రోజు అన్న బాగానే చెప్తావు. ఆ తర్వాత వాళ్ళకి నీ గొడవ వచ్చిందనుకో, అన్నమ్మ కూడా అంటే ఇలాంటోడంట అని. అప్పుడు ఎవరు పడిపోయినట్టు? మీ పరువే. అందుకు ఆ సమయం ఒకవేళ నీ భర్త సరిగ్గా లేకపోతే నువ్వు ఎవరికి చెప్పాలంటే దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి అన్ని మారిపోవాలి మీ జీవితంలో. నీ బాధ ఉందా? ఆ బాధ ఎవరు చెప్పాలంటే దేవుడికి చెప్పాలా. నీ కష్టం వచ్చిందా? నీ దగ్గర ధనం లేదా? ఏది లేదా? నువ్వు ఎవరు చెప్పాలంటే తెలుసా? దేవుడికి చెప్పాలా అన్నాడు కదా ఆయన. మీ ప్రతి అవసరం తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వీడు చిన్న డిస్టర్బెన్స్ చేసేసరికి మెసేజ్ టర్న్ అయిపోయింది. నా మెసేజ్ ఎక్కడికి వెళ్ళింది? సౌల్ దగ్గరికి వెళ్ళి, సౌల్ దగ్గర ఈడు సౌల్ అయిపోయినా. హల్లెలూయా. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని ఆశపడి ఈ సంవత్సరం రేపటి నుంచి ఉంటుంది. అది ఒక క్రమం ఉంటుంది. పొద్దున్న 5 గంటలు లేకపోతే బెత్తం పడిపోతుంది.
సాయంత్రం 7 గంటలు ప్రార్థన చేసి బెత్తం పడిపోద్ది. ఒక తీర్మానానికి వచ్చేసి అంత ఎవరైనా సరే, ఫ్యామిలీలో ఎవరైనా సరే 5 గంటలకు ఒకవేళ ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా, 5 నిమిషాలు చేయాలా. ఖచ్చితంగా ప్రార్థన లేకుండా ఏ పని కాడ చేయకూడదు. నేను అంటాను, జాబులు ఈ రోజు ఉంటారే పొద్దున్న వెళ్ళిపోతాయి, కానీ ఇది ఎన్నడి పోయిన జాబ్. ఇది దేవుడు ఒకసారి అడిగా, ప్రభా ఇదిగో మరి నాకన్నా మంచి మంచి పెద్ద పెద్ద జాబులు చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను, ఈ మురుక్కుంటూ ఎందుకున్నానంటే అని ఒక దైవజనుడు అడిగాడంట. బిల్లిగ్రామం గారు అడిగారంట అన్నమాట. ఒక దైవజనుడు అడిగితే ఆ దైవజనుడి దగ్గర దేవుడు చెప్పిన మాట్లాడే తెలుసా, ఇదిగో ఈ MBA చేసిన వాళ్ళు, ఈ ఇంజనీర్ చేసిన వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రధానమంత్రులు, వీళ్ళందరూ కూడా ఒక రోజు అక్కడికి వచ్చిన తర్వాత ఏడుస్తారు. ఎక్కడికి వచ్చిన తర్వాత? పరలోకానికి వచ్చిన తర్వాత ఏడుస్తారు. ఇదిగో వాళ్ళందరికన్నా గొప్ప జాబ్ నీది. ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, మనుషులతో మాట పడుతున్నావేమో, అనేక మంది నేను నిందిస్తున్నారేమో, ఇదిగో నువ్వేం చేయట్లే కదా, తిరుగుతున్నావు అని అంటున్నారేమో, కానీ నిన్ను ఒక రోజు నేను నిలబెట్టబోతున్నాను అందరి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు తెలుసా? ఇదిగో ఈడు జాబే మంచి జాబురా, ఈడు చేసిందే మంచిదిరా, నేను ఇన్ని డబ్బులు సంపాదించుకొని నాకు విలువ లేదురా. ఇదిగో ఈడు ఆ రోజు నేను మెట్టికలు లేకపోయినా, ఇదిగో తన వాళ్ళతో నిందల పడినా, తన వాళ్ళు మాటలన్నా, ఇదిగో వీడికి మంచి విలువ ఉందని అక్కడ బాధపడితే ప్రయోజనం ఏమి? అందుకు అతి శ్రేష్టమైన విలువ ఏంటో తెలుసా? జాబు కన్నా, ఈ లోకానికన్నా, ఈ లోకంలో ఉన్న అన్ని జాబుల కన్నా విలువైనది ఏదంటే సేవ. అందుకే సంతోషం. ఆమేన్, ఆమేన్. అందుకు ప్రియమైన దైవజనమా, ఇంతకు నేను ముగిస్తున్నాను. సౌలా సౌలా నీవు నన్ను వేళ బాధ పెడుతున్నావు అని అన్నాడు. ఈ రోజు నన్ను అడుగుతున్నాడు, ఒకవేళ 2024 డిసెంబరు 24 10-19 నిమిషాల వరకు ఇంకా నీ హృదయంలో పాపం ఉంటే, ఇంకా నీ నోరు సరిగా లేకపోతే, ఇంకా నీ భర్తకి ఎదురు తిరిగివాడు చేసి, ఇంకా నీ భార్య నువ్వు తిట్టేవాడిగా ఉంటే, నీ బిడ్డలను ప్రేమించే దానిగానే ఉండకుండా ఉంటే, ఒకవేళ నీ కుటుంబ విషయంలో నీకు బాధ్యత లేకుండా ఉంటే, ఇదిగో నీ భర్తలు రక్త సంబంధం నశించిపోయి రక్షణ లేకుండా ఇంకా బాధ్యత లేకుండా ఉంటే, సౌలు లాగా ఒకవేళ నువ్వు దేవుడిని బాధ పెడుతూ ఉంటే, నేను అంటాను ఈ రోజు నువ్వు ఎలా ఎక్కడ కావాలో తెలుసా? ఆ యోహాను సువార్త 6:38 ప్రకారము నేను ఎంత మాత్రం తోసివేనని దేవుడి దగ్గరికి, ఆయన అంబుల పదలోకి నీవు నేను వచ్చును కాక, నీవు నేను ఆయన చిత్తము నెరవేర్చును కాక, ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. 4 అంశాలు నేను చెప్పాను. ఆయన తన ఇష్టము నెరవేర్చుకోవడానికి లోకంలోకి రాలేదు, దేవుని చిత్తం నెరవేర్చుకోవడానికి పరలోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ వరకు నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించుంటే, ఈ రోజు నీ ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించాలా. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంటే నశించిన వారు ఎదిగి రక్షించడానికి లోకానికి వచ్చినట్టు, రక్షించబడిన వారు ఇక్కడ ఉంటే, రక్షించబడిన నీవు మందిరంలోనికి అనేక మందిని చేర్చిపెట్టుకు ఉండాలి తప్ప నీవు మానేసి మరలా పాపంలో పడిపోకూడదు, మరలా విడిచిపెట్టే తాగుల్లోనికి వెళ్ళిపోకూడదు, మరలా నువ్వు మందిరానికి ఒకప్పుడు ఏ విధంగా ఉన్నావో అదే స్థానం ఉండకూడదు. నీ వస్తూ అనేక మందిని మందిరంలో చేర్చబెట్టగానే ఉండాలా. హల్లెలూయా. 3వది ఏం చెప్పానంటే, సౌలు లాగా ఒకవేళ నీవు ఇప్పటి వరకు దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన ఉంటే కనుక, నీ శాస్త్రాల వల్ల, నీ క్రియల వల్ల, నీ నడక వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ మాటల ద్వారా దేవుని ఇష్టపడి బాధ పెట్టుంటే, పాపం ఒప్పుకోకుండా, రక్షణ తీసుకోకుండా, దేవుని దగ్గరికి రాకుండా, మందిరాన్ని విడిచిపెట్టి ఇంకా పాపం జీవితంలో జీవిస్తూ ఉంటే, దేవుని దగ్గరికి రమ్మని రోజు చెప్పాడు. హల్లెలూయా. అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన నువ్వు అనుకుంటున్నావేమో, నేను తాగేసాను, పాపం చేశాను, నేను తప్పుదాన్ని చేశాను, పాపం చేశాను, నేను నా బిడ్డను తిట్టాను, పాపం చేశాను, ఇదిగో నేను పనులకి వెళ్ళినప్పుడు నా మాట వంకరగా ఉన్నది, నేను చేసే పనులు నమ్మకంగా చేయలేకపోయాను, ఇదిగో నేను నా భర్త మీద ఎదురు తిరిగాను, నా భార్య మీద నేను తిట్టుకున్నాను. ఒకవేళ నువ్వు ఇంత పాపాత్ముడైనా ఈ రోజు నీకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఈ 2024 డిసెంబర్ 24వ తారీఖున నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం తోసివేసి, అందుకు ఆయన ప్రేమ, ఆ ప్రేమ మనం ఏమీ హల్లెలూయా. ఆ ప్రేమామయుడు మనం ఏమీ ఇవ్వలేము. ఆయన దయామయుడు, క్షమించే దేవుడు. ఆయన క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ క్షమగల దేవుడిని ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు దేవుడిని విడిచిపెట్టి ఒకవేళ ఇష్టానుసారంగా తిరిగి ఉంటే, నేను ఒక దేవుడి దగ్గర చిన్న మనం చేసుకోమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇంత పాడిన కదా, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ అంత పడుతున్నా,
గుండె నిండుగా గీతలో కూడా గుండె నిండుకున్నాడు. గుండెలో ఖాళీ వచ్చామన్నాడు. ఈ వాక్యం గుండెను నింపింది. నీ బాధ అనే చెప్పింది, నీ వెళ్ళవనో చెప్పింది, దేవుడిని ఎలా నడిపిస్తానని చెప్పింది. అందుకు అవన్నీ నువ్వు మర్చిపోవు, వెనకున్న వాడిని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుని కొరకు ముందుకు పరిగెత్తి పెట్టగానే ఉన్నాడు కాక. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకు పుట్టిన రోజు, నా యేసు రాజు నాకు పుట్టిన రోజు. క్రిస్మస్ మనందరికీ పడతాం, పుట్టే నిండుగా అందరికీ పడతాం. Happy happy Christmas, Merry Merry Christmas, Happy happy Christmas, Merry Merry Christmas. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. పరలోకమును విడిచెను, పాపిలను కరుణించెను, బతుకాకులు పుట్టెను, మధువులతో కలరించగా. పరలోకమును విడిచెను, పాపిలను కరుణించెను, బతుకాకులు పుట్టెను, మధువులతో కలరించగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Christmas, happy happy Christmas, Merry Merry 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 Christmas. నా యేసు రాజు అందరూ ముందు చేతులతో ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య ఎవరి కోసం పుట్టాడు? ఎవరి కోసం పుట్టాడు? నాకేనండి. యేసయ్య నా కొరకే పుట్టాడు. ఇక్కడ కులా మతప్పుడు రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మూరు ఉన్నారు, అన్ని జాతులు ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రజలందరికీ అన్నాడు కాబట్టి ఆయన జాతి కుల మతం చూసే దేవుడు కాదు. అందుకే ఈ రోజు మన ఆ యేసయ్య నా కొరకే పుట్టాడు అనండి. ఆ యేసయ్య నా కొరకే పుట్టాడు, నన్ను పాపం నుంచి పెంచడానికి పుట్టాడు, నన్ను రక్షించడానికి పుట్టాడు. చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య నేను సౌలు లాగా నేను బాధ పెడుతున్నానేమో, నా క్రియల ద్వారా నేను బాధ పెడుతున్నానేమో, అయ్యా నా మాటల ద్వారా నేను బాధ పెడుతున్నానేమో, అయ్యా నా చూపుల ద్వారా నేను బాధ పెడుతున్నానేమో, అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఇదిగో ఈ రోజు వరకు నేను అయ్యా ఇదిగో నేను దుఃఖపెట్టి అయ్యా ఇప్పటి వరకు నా జీవితాన్ని కొనసాగించానేమో, అయ్యా మందిరంకి వెళ్ళకుండా నేను బాధ పెట్టానేమోనయ్యా, అయ్యా ప్రభువులో పాల్గొనకుండా నేను బాధ పెట్టానేమోనయ్యా. నేను ఈ రోజు చాలా వందనని గుండెలు బాధ మీకు దేవుడి దగ్గర 7 నిమిషం ఇక్కడ నీకే సమయం ఇచ్చాను. ఆ యేసయ్య నీ కొరకు పుట్టాడు. ఈ గుండెలో నెమ్మది ఇవ్వడానికి, నెమ్మది లేకపోతే కొంత వచ్చేవేమో. నా దేవుడు నెమ్మది నుంచి సంతోషం నుంచి పంపించబోతున్నాడు, ఆనందం నుంచి పంపించబోతున్నాడు. లైవ్లోనే పెడతా కదా. ఒకవేళ సౌలాగా దేవుడు నుంచి బాధ పెడుతున్నావేమో, ఇంకా రక్షణ రాకుండా దేవుడు బాధ పెడుతున్నావేమో, మానవాసు పొందకుండా దేవుడు బాధ పెడుతున్నావేమో, ఈ ఇష్టమే నెరవేర్చుకున్నావేమో, దేవుడి చిత్తం నెరవేర్చట్లేదేమో, దేవుని ఆశ నెరవేర్చట్లేదేమో. దేవుని ఆశ ఒకటే, దేవుని హృదయంలో అనుకున్న వరకు మాత్రమే తెలుస్తుంది. ఆయన ఆశ ఏంటంటే నశించిన వారిని రక్షించాలని ఆశ, ఆయన రక్షించాలని ఆయన ఆశ. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో తెలుసు. చిన్న ప్రార్థన చేస్తాడు. నేను చెప్పేది కాదు, కన్నీరు పిడి వేసేదాన్ని వేసే అన్నమందరం విడిచిపెట్టేసాను. పాపం ఉడుకుపోయిందయ్యా, మరలాన మాట మారిపోయిందయ్యా, మరలాన ప్రవర్తన మారిపోయిందయ్యా. ఒకప్పుడు నేను ఎంతగానో ఎంతో ఇష్టపడేదానయ్యా, అయ్యా ఒకప్పుడు ఎంతో ఇష్టపడేవాడినయ్యా. ఈ రోజు నాలో ప్రార్థన లేదయ్యా, నాలో వాక్యం లేదయ్యా, నాలో నీలో సావాసం చేసే సమయం లేదయ్యా. నాకు ఆ జీవితం నాకు వద్దయ్యా, నీతో గడిపే కృప నాకు దయచేయ్యా. అయ్యా నువ్వు లేకుండా నాకు ఎన్ని ఉన్నది సున్నాను ఆయన. నేను సౌలు లేకుండా సౌలు మనసును మార్చిన ప్రభా,
ఎవరి బిడ్డలాగా దేవుని దగ్గర అడగండి. ఇస్తేలాగా నేనైనా ప్రార్థన పడలాగా నేను లేవాలయ్యా. నా గ్రామం వరకు ప్రార్థన చేసే బిడ్డలాగా నేను ఎలాగలయ్యా. అయ్యా నీ ఆత్మను పొందుకోవాలయ్యా. ఎవరి తమ్ముళ్ళు సౌలాగా ఉండొద్దు. ఏసేపులాగా నీతి మంది ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏసేపులాగా పాపం నుంచి పారిపోలాగా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ క్రిస్మస్ జాయ్ క్రిస్మస్ నీకు ఆనందం రావాలంటే పాపంతో ఉంటే నీకు సంతోషం ఉండదు. ఆయన నీ హృదయంలోకి అంగీకరించుకుంటేనే సంతోషము. నీలోనికి హృదయాల్లోనికి ఇదిగో దేవుని తీసుకోమని ఆశపడుతున్నాడు. ఈ రోజు తండ్రి నీకు వందనాలు. ఈ హృదయాలు దేవుడికి సమర్పించండి. అది శ్రేయష్టమైన సమయము. నీ చిత్తం నెరవేర్చుకుంటూ నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుని చిత్తం నెరవేర్చుకుంటా, దేవుని కోరిక నెరవేర్చుకుంటా, దేవుని ప్రణాళికలను నడకుండా ఇప్పుడు వరకు కేవలం ఇష్టంగా జీవించావేమో. అందుకే దేవుడి వర్తమానాన్ని ముందు పెట్టాడు బిడ్డ. ఈ రోజు శుద్ధావృతం కలగజేయమన్నాడు. నువ్వు చేసిన పాపం కనబడుతున్నాయి. పాపం చేశానని దావీదు భక్తుడు 50 కీర్తనలు చెప్పిన ప్రకారంగా అయ్యా నేను పాపం చేశాను, నీ సన్నిధిని ఒప్పుకుంటున్నానని ఏ విధంగా అయితే దేవుడి దగ్గర పాదాలు పట్టుకొని నీ సన్నిధిని త్రోసివేయద్దయ్యా అని పాదాలు పట్టుకున్నట్టు అయ్యా ఈ రోజు నుంచి ఎన్నడగా నీ సన్నిధిని త్రోసివేయద్దని దేవుడి పాదాలు పట్టుకో. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, తల్లి, మరొక అవకాశాన్ని మరొక సంవత్సరానికి ఇస్తున్నాడు దేవుడు. నీకన్నా ఎంతో మంది మహామహా గడుగులు ధనమున్నవారు ఎంతో మంది చనిపోయారు. ఉన్నాళ్ళు తోడుగా మాతోనే ఉన్నావు యేసయ్యా. ఇన్నాళ్ళు తోడుగా మాతోనే ఉన్నావు. నాలుగు తోడుగా ఇన్ని సంవత్సరాలు నీకన్నా ఎంతో మంది చచ్చిపోయారు. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గతించగా ధనమున్నవారే మరణించగా. నోరున్న వాళ్ళందరూ ఇక్కడ పాట వస్తే నాతో కలిసి పాడండి. గనులైన వారే చగా ధనమున్నవారే మరణించగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము కనుకరించావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము కనుకరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. మా దినములు పొడిగించా. ఎంతో మంది మృతులైపోయారయ్యా. మాలో ఏ మంచి లేదయ్యా. మాలో ఏ యోగ్యత లేదయ్యా. ప్రతిరోజు నేను బాధ పెడుతున్నామయ్యా. సౌలులాగా నాయన అయ్యా నువ్వు పరలోకం నుంచి నన్ను చూసి నువ్వు బాధపడిన రోజు లేదు నాయన. మా మాట ద్వారా నువ్వు బాధపడుతున్నావని, మా ప్రవర్తన ద్వారా నువ్వు బాధపడుతున్నావని, మా క్రియల ద్వారా నువ్వు బాధపడుతున్నావయ్యా. నువ్వు చేసే పనుల ద్వారా నువ్వు బాధపడుతున్నావయ్యా. అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తుంటే నువ్వు బాధపడుతున్నావు నాయన. నువ్వు బాధపెట్టే వారు ఉన్నప్పటికీ నాయన, ఎంత తగిన వారు కానప్పటికీ నాయన మమ్మల్ని కరుణించేవాయా, నీ కృపను చూపించేవాయా. సజీవులుగా ఉంచిన దేవానికి ఏలాది వేలాది స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు నాయన. కనులైన వారు ధనమున్న వారు ఎంతో మంది మరణించారు ఈ సంవత్సరంలో ప్రభు. అయ్యా ఇదిగో విజయవాడలో ప్రభు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కొన్ని వేల మంది మరణించారయ్యా. మమ్మల్ని కృపతో కాపాడావు దేవా. నీ కృపతోనే సజీవులు గుంచావు దేవా. అయినప్పటికీ సౌలులాగా నేను విమర్శిస్తున్నామేమో నాయన. అయ్యా సౌలులాగా నేను బాధపడుతున్నామేమో నాయన. అయ్యా సౌలులాగా నేను ఏడిపిస్తున్నామేమో నాయన. సౌలులాగా నీ మాట ఇంటలేదేమో నాయన. అయ్యా సౌలులాగా నేను ముందుకు సాగటానికి ముందుకు వెళ్ళిపోతున్నామేమో నాయన.
సంవత్సరాలు గడిచిపోయినని మాటిని వాళ్ళకున్నామేమోనయ్యా. సంవత్సరాలు గడిచిపోయిన నాలోకి రానుండలేదేమోనయ్యా. అయ్యా సంవత్సరం గడిచిపోయిన పాపం మేము ఒప్పుకోవట్లేదేమో నాయన. అయ్యా పాత జీవితం నేను క్రిస్మస్ అడిగి పెడుతున్నామేమో నాయన. ఇటువంటి జీవితం వద్దని ప్రార్థన చేసుకో చెల్లి, తమ్ముడు, అక్క, నువ్వు లేకుండా క్రిస్మస్ ఉంటాయా? అయ్యా నువ్వు నా సొంత రక్షణగా రావాలయ్యా. నా గుండెలో ఏది ఉండకూడదయ్యా. నా గుండెలో నీవు మాత్రమే ఉండాలయ్యా. ప్రార్థన చేసుకో. దేనికని ఒకవేళ ఇచ్చేసేవేమో, నీ జాబుకి ఇచ్చేసేవేమో, నీ పనులకి ఇచ్చేసేవేమో, దేవుడికి సమయం ఉన్నావేమో. గడిచిన సంవత్సరం అంతా గడిచిపోయినందుకు దేవుడితో కొన్ని గంటలు గడపలేకపోయావేమో, ఒక అధ్యాయం గడి చదవలేకపోయావేమో, కొన్ని గ్రంథాలు గడి చదవలేకపోయావేమో, కొన్ని 60 పుస్తకాలు ఒక్క పుస్తకం చదవలేకపోయావేమో. దేవుడికి ఈరోజు ఆ పాత జీవితంలో ఉండకూడదయ్యా. అయ్యా వచ్చిన ప్రకారము వీరాని ఆత్మవంతున్న ప్రకారము అన్నిటి అంటే అన్నిటి వర్తిల్లాలి, ఆత్మలో వర్తిల్లాలి, సైకిల్ వర్తిల్లాలి చెప్పిన ప్రకారము అయ్యా నేను అన్నింటిలో వర్తిల్లాలయ్యా. ఆత్మలో వర్తిల్లాలయ్యా, ఆరోగ్యంలో వర్తిల్లాలయ్యా, నా చావులో వర్తిల్లాలయ్యా, నా సేవలో వర్తిల్లాలయ్యా, నా పరుగు బాటలని వర్తిల్లాలయ్యా. నేను అని ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా తెలుసు తెలియదు గడిచి సంవత్సరంలో నాయన సౌలు లాగా నేను బాధ పెట్టుకుంటే నన్ను క్షమించు ప్రభా. సౌలు లాగా చెప్పులు పని చేయకుండా నన్ను క్షమించు ప్రభా. అయ్యా పుట్టుకట్టు పశువుని ఎవరిని లేస్తున్నావు నాయన. మొదటిసారి నీకు ఒకవేళ ఈ లోకానికి స్థానం ఇచ్చేమోనయ్యా. మొదటిసారి నీకు మా పనులకి నేను స్థానం ఇచ్చేమోయ్యా. మొదటిసారి నీకు కూడా ఈ లోక పనులకి స్థానం ఇచ్చేమేమో ప్రభా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చూసుకోవాలి. ఉదయకాలం వేసి దావిదిలాగా ఉదయమే నా కోటసారి నీకు నిలబడాలయ్యా. అయ్యా నాకు నీ స్వరమని వినాలయ్యా. నీ కడం దగ్గర నీ కనిపెట్టుకుని ఉంటారని కన్నీరు నిలిచిన దావిదిలాగా ప్రార్థన చేయాలని ఆత్మ కావాలని దేవుడిలాగా దావిదిలాగా ముమ్మారు ప్రార్థన చేయాలా. 7 మార్లు ప్రార్థన చేసేది, దానియాలు ముమ్మారు ప్రార్థన చేసేది. ఎన్ని మాట చేయాలనుకున్న దేవుడి దగ్గర ఉదయం సాయంత్రం ప్రార్థన చేయాలి. దేవుని విడిచిపెట్టేసి ఇంకా ఉంటే ఒకరిక కఠినం చేసుకుంటే లైవ్ లో చూస్తున్నప్పుడు దేవుడు ఒకటే స్వరం మీద పడుతున్నాడు. ఇదిగో ఒకవేళ వల్ల చేయలేకపోయావేమో. ఈ రోజు నువ్వు నా దగ్గరికి వస్తే నేనెంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. నేను కుల మత వర్గ భేదం చూసే దేవుడు కాదు. అందరినీ ఇదిగో ప్రజలందరికీ నేను సంతోషించడానికి వచ్చిన దేవుడు తప్ప దుఃఖపెడతానికి వచ్చిన దేవుడు కాదని చెప్తున్నాడు ఆయన. ఏ మతమైన, ఏ కులమైన, ఏ వర్గమైన ఆలోచించుకోండి దేవుడి దగ్గర. నువ్వున్న సార్ ఎక్కడ చూస్తున్నావు కానీ ఉన్న అక్కడ గోకాలేసయ్యా. నిజమే సరిలాగా నేను బాధ పెట్టానని క్షమించమని. నేను అలా ఉండతే ఏసేపులాగా పాపం వచ్చిన పారిపోయినట్టు అయ్యా ఇదిగో మరి ఏసేపులాగా నీతి మంత్రిగా జీవించడానికి నోవాలాగా అయ్యా ఇదిగో నీతి నడిచాను నాకు దాయిచ్చామని అడుగు. అయ్యా మరి ప్రభు ఎంతమంది బిడ్డలు ప్రభావ హృదయానికి ఇచ్చుకోవడానికి తెలియదు. ఒక్కడి చేయి గుడి కుడి చేయ కడ చేయి గుడి మీద పెట్టుకొని కుడి చేయి ఆకాశం పెట్టు. ఏసయ్యా నా హృదయం నీకు ఇస్తున్నాను. నా హృదయంలో నీవే ఉండాలయ్యా. అయ్యా నా మనసులో నీవే ఉండాలయ్యా. నా తలంపు నీవే ఉండాలయ్యా. నా నాటిలో నీ మాటలో ఉండాలయ్యా. నా పెదవులు నీ మాటలో పలకాలి ప్రభా. నా స్వరము నీ స్వరముగా మారించను అయ్యా. నా హృదయం నీ విధంగా మార్చండి ప్రభా. అయ్యా నా మనసు నీ విధంగా మార్చండి అయ్యా. నా తలంపుల మీద ప్రతి తలంపులు నీ తలంపులుగా మార్చండి అయ్యా. నువ్వే భారం నీ లోకానికి వచ్చావు నాయన. ఆ భారం నాకు దయచేయండి ప్రభా. ఆత్మను కనే భారం నాకు దయచేయండి ప్రభా. నశించిన ఆత్మలైన స్వార్థ చెప్పే కృప నాకు దయచేయండి ఆయన. తండ్రి యొక్క నా బిడ్డలందరికీ మీరు దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా అయ్యా గొల్లం వచ్చి గొల్లం దగ్గరికి నేను తోట వెళ్ళింది నాయన. జ్ఞానులు ప్రభా నీ దగ్గరికి వచ్చాడు నాయన. అయ్యా తోటెళ్ళి సువార్తమానం చెప్పింది ప్రభా. అలాగే నా బిడ్డల్ని తోటలుగా మార్చండి నాయన.
ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా అయ్యా ఇదిగో దేవుని చిత్తం చేయకుండా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ దేవుని చిత్తం అనేది కాదు. లోకానికి వచ్చిన దేవుని లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించడానికి రక్షించడానికి తప్ప నీ సంతానం జీవించడానికి కాదు. ఇదిగో రక్షించబడిన నీవు, పాపమైన నీవు విడిపించబడాలని దేవుని లోకానికి వచ్చాడని అయ్యా ఇదిగో నీ కొరకు సువార్తమని చెప్పే బిడ్డలుగా ఒక దోతరాకి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు కూడా నాయన అయ్యా ఇదిగో మార్చబడిన కాక నాయన, లైవ్ లో చూసిన బిడ్డలు కూడా మార్చబడిన కాక నాయన అయ్యా ఇదిగో ప్రభా మరి విన్నారు నాయన అయ్యా వచ్చారు ఇక్కడికి నాయన మందిరంలోకి ఈ రోజు 9వ తారీఖు వచ్చారు నాయన మరలా రేపు వెళ్ళి ప్రభా అయ్యా ఇదిగో దూతలకు అనేక మంది సువార్త చెప్పి రేపు సాయంత్రం జరిగిపోయా నాయన అయ్యా ఇదిగో రేపు ఉదయం జరిగిపోయే క్రిస్మస్ ఆరాధనకి అనేక మందిని తీసుకొచ్చే బిడ్డలుగా ఈ బిడ్డలను ఉండుని గాక నాయన మహిమగల నీ చిత్తమే బిడ్డ జీవితంలో జరిగించుని గాక నాయన, నీ బైబిల్లో ఏదైతుందో ఆ విధంగా నా బిడ్డలు జీవించుని గాక నాయన, ఈ లోకానుసారంగా జీవించకుండా ఉండుని గాక. తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాను, ఇంతవరకు నిలబెట్టుకుని వాడుకున్నాను, నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎల్పనైనా అయ్యా నీ పుటంతో కాల్చి ఎగ్గడితో కాల్చి నిలబెట్టి ప్రభా ఈ పనికిరాని పద్ధతిని బోరుగా వాడుకొని మరి లైవ్ లో నీకు అనేక మంది బిడ్డతో మాట్లాడారు అయ్యా ఇదిగో బట్టి నీకు వందనాలు అయ్యా ఇదిగో నేను ఖాళీ హృదయాలు మీరు నింపారు అయ్యా ఇదిగో నేను సంతోషం లేని దానికి సంతోషాన్ని ఇచ్చావు ప్రభా, ఆనందాన్ని ఇచ్చావు నాయన అయ్యా దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఎందుకు వచ్చావో నీ చిత్తమైన సమస్తం మాట్లాడావు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుంచి నీ బిడ్డల ప్రభా నీ కృపలో నీ ముందుకు నడిచిన గాక అయ్యా స్తోత్రం ఏ విధంగా కృపతోను బలముతోను నింపేవో అనారోగ్యం బిడ్డ నీ బలముతో నింపబడాలని ఆయన అయ్యా ఇదిగో ఆత్మీయ జీవితంలో వాళ్ళు నీ కొనుగో స్టెబిల్లాగా ముందుకు సాగిపోవాలి ప్రభా. అయ్యా నీ కొనుగో ప్రాణం పెట్టేవారుగా మరియమ్మలాగా స్టెబిల్లాగా నీ సేవలో అయ్యా నీ పరిచయంలో నీ సేవకులకి నమ్మకంగా నీ బిడ్డలు ఉండుని గాక. మరియమ్మలాగా అయ్యా దైవ శాఖ దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకుని బిడ్డలుగా ఉండుని గాక నేను అయ్యా గర్భమైన తర్వాత మరియం దగ్గరికి వెళ్ళి నాకు గర్భం వచ్చిందని ప్రభా వెళ్ళి చెప్పడం అదొకనైనా అయ్యా ఇదిగో రావడానికి కాదు తండ్రి వాక్యం నేర్చుకుందాం ప్రభా. అలాగని బిడ్డలు ప్రతి వారు వచ్చి వాక్యం నేర్చుకోవడానికి ఈ కృపను అనుగ్రహించమని ప్రభా. ఇన్నాళ్ళు తోడుగా మాతో ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఎన్నంటే నేర్చావు ప్రభా. ఇశ్రాయేలు కాపరిగా మాతో తోడుగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతి దాని సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని అయ్యా మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామమే ఇక్కడ రక్షించబడిన కాక అయ్యా మేము తగ్గించుకుంటున్నాము నాయన. అయ్యా ఇక్కడ దీవాలు ఎవరికి ఘనత రాకూడదు నాయన, సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక, నీకే చెల్లును గాక. ఏమో నాకు కాదు నీ కృప ఆశ్రయం బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. మన లైవ్ లో చూసిన ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించని ఆశ్రయించండి. ఎంతమంది తమ తప్పులు ఒప్పుకొని వైద్యుల దగ్గర మోకరించి ప్రార్థన చేసి కన్నీరు విడిచారు, ఇప్పుడు తర్వాత చూడబోతున్న పిల్లలందరినీ కాదు ప్రభా. అయ్యా ఇదిగో నేను మారు మనసులు పాప క్షమాపణ పొంది అయ్యా ఇదిగో నూతన రక్షకుడిగా నిన్ను గుండెలో ఆహ్వానించి ఒక నూతన వ్యక్తి కావడానికి ప్రతి బిడ్డ ఇక్కడ కృపను అనుగ్రహించమని నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. ఇదే జాయ్ క్రిస్మస్ అంటే చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం.